హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నార్త్ సౌత్ సిస్టర్ వైబ్స్. ఈరోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కరకరలాడే వడ విత్ పల్లి చట్నీ అనేది చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మినపప్పు 2 గ్లాసెస్ మినపప్పు అనేది తీసుకున్నానండి. మినపప్పు తీసుకొని బాగా ఒక 5 to 6 hours నానబెట్టాలండి. ఇలా చూడండి, మంచిగా మెత్తగా అనేది నానింది. నానాక దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ అనేది మంచిగా పట్టుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాలి మంచిగా అవుతుందా లేదా అని. చూడండి, ఇక్కడ నేను కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకున్నాక నాకు కొంచెం వాటర్ అనేది అవసరం ఉండే, సో నేను వాటర్ అనేది వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దాంట్లోకి కొంచెం సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు దాంట్లో జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, మనకు అవసరం ఉంటే పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చండి. చిన్న చిన్న ముక్కలుగా అల్లం కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇది ఫ్లేవర్ మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది ఇది వేసుకుంటే. సో వేసుకొని బాగా కలుపుకొని దాన్ని కొద్దిగా పక్కకు అనేది పెట్టుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకొని అంతా మిక్స్ అయ్యేలాగా పక్కకు చూడండి, ఇలా మంచిగా కలుపుకొని పక్కకు అనేది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చట్నీ అనేది తయారు చేసుకుందామండి. ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో పల్లీలు అనేది వేసుకోవాలండి. పల్లీలు వేయించుకొని బాగా వేయించుకోవాలి. మంచిగా వేయించుకున్న తర్వాతకి పచ్చిమిర్చి అనేది వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలండి. చూడండి, ఇలా వేయించుకోవాలి. చూసారుగా, ఇలా వేయించుకున్న తర్వాతకి ఇందులో నేను నా స్టైల్లో చేస్తున్నానండి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. కొంచెం వెల్లిపాయలు అనేది వేసుకోవాలి. ఇలా వెల్లిపాయలు వేసుకున్నాక దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని కూడా మంచిగా మిక్సీ అనేది పట్టుకోవాలి. చూడండి, ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకోవాలండి. పల్లి చట్నీకి సాల్ట్ వేసి మంచిగా మిక్సీ అనేది పట్టుకోవాలండి. ఇలా చట్నీ తయారైపోయింది చూడండి. ఇప్పుడు పోపు వేసుకోవాలండి. ముందు పోపులో ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, చిటపటలాడినాక ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇలా కాక ఇందులో కరివేపాకు వేసుకొని మన పల్లి చట్నీ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్. ఇది రెడీ అయింది కదండి. అది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం వడ అనేది ఎలా వేసుకుందామో చూద్దాం. ముందుగా చేతిలోకి తడి వాటర్ అనేది చేసుకొని ఇలా కూడా వేసుకోవచ్చు ఈజీగా, కానీ కొందరికి అంత పర్ఫెక్ట్గా రాదు. సో దానికోసం ఒక స్పూన్ తీసుకొని, జల్లిగంటలాగా స్పూన్ తీసుకొని దానికి పిండి అనేది పెట్టి బాగా ఇలా వేసుకోవాలండి. హోల్ చేసి ఇలా కాకుండా డెడ్ ఈజీ, ఎవరైనా ట్రై చేస్తే ఎంత సింపుల్గా వస్తుందో అండి. ఇది ఇలా ట్రై చేయండి. ఒక క్లాత్ తీసుకొని దానికి ఒక బౌల్ అనేది పెట్టుకొని దానికి తడి పెట్టుకొని పిండి అనేది వేసుకొని హోల్ చేసుకొని వేసుకోవడమే. ఎంతో ఈజీ అండ్ ఎవ్వరు కూడా రాని వాళ్ళు ఇలా ట్రై చేశారంటే బాగా వస్తుందండి వడ అనేది. ఎంతో ఈజీ. ఇలానే వడలు అనేసి వేసుకోవాలండి. ఎంతో డెడ్ ఈజీ అండ్ ప్రాసెస్ అయితే బౌల్ తీసుకొని దాని మీద క్లాత్ వేసుకొని వాటర్ రుద్దుకొని వడ వేసుకోవడమేనండి. ఎంత ఈజీ అండ్ డెడ్ ఇది ఎవరైనా చేసుకోవచ్చు, ఈజీ ప్రాసెస్. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, బంగారు రంగు వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలండి. ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ. అండ్ ఇది పల్లి చట్నీతోనే కాదండి, ఇక్కడ సౌత్ ఇండియన్ సైడ్ చికెన్తో తింటే సూపర్ ఉంటుందండి వడ. వావ్. ఇక్కడ ఆంధ్రాలో అయితే ఎప్పుడు చికెన్ దాంతో తిన్నా సూపర్గా ఉంటుంది, గ్రేవీతో మెయిన్గా. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కకు పెట్టుకోవడం అండి. ఇదిగో అండి, వేడి వేడి వడలు రుచికరమైన పల్లి చట్నీతో రెడీ అయింది. ఉదయం బ్రేక్ఫాస్ట్కి అయినా, సాయంత్రం స్నాక్స్కి అయినా. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే వీడియోని ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి.